దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఇక్కడ చూస్తే కనుక అంటాడు, ఓ సియోను నివాసులారా అనగా ఈ మాటలు ప్రభువు డైరెక్ట్గా జీవం కలిగినటువంటి యెహోవాయే దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఓ సియోను నివాసులారా, మీరు ఎలాగ ఉండాలి అంటే, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఉత్సాహంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండి ఉత్సాహంగా ఉండి ప్రభువునందు మీరు ఆనందిస్తూ ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రభువుని స్తుతించాలి. కనుక దేవుడు, చాలామంది అభిప్రాయాలు ఎలాగుంటాయంటే, మనం సంతోషంగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదేమో, మనం ఆనందంగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదేమో, అందుకే మనకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, దేవుడు మనల్ని చూచి చూడకుండగా విడిచిపెట్టేస్తా ఉన్నాడు అని కొంతమంది అంటే, మరి కొంతమంది ఇంకో స్టెప్ ఎదరికి వేసి అంటారు, దేవుణ్ణే తిట్టే అంతగా ముందుకెళ్ళిపోతారు కొంతమంది. దేవుణ్ణి అసూయపరుడుగా మాట్లాడతారు, దేవునికి ప్రేమ లేదన్నట్టుగా మాట్లాడతారు, లేకపోతే దేవుడు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే మాట్లాడతారు. కానీ దేవుడు అలా ఎప్పుడు చూడాలనుకోడండి. ఇప్పుడు ఉదాహరణకు, మన కడుపున పుట్టిన బిడ్డలు ఆనందంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారా? సంతోషంగా ఉండాలని కోరుకుంటారా? లేకపోతే దుఃఖంలోను, కన్నీటిలోను, బాధలో ఉండాలని కోరుకుంటారా? చెప్పాలి. ఎప్పుడు కూడా కడుపున పుట్టిన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు. అవునా కదా? తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డలు ఎప్పుడు కూడా కలకల నవ్వుతూ చక్కగా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే ఆ తల్లిదండ్రులకు చాలా గొప్ప సంతోషం ఉంటుంది. పొరపాటున ఒకవేళ ఏదైనా చిన్న దెబ్బ తగిలిన బిడ్డకి, లేకపోతే చిన్న వ్యాధి వచ్చి మంచాన పడిన బిడ్డకి తల్లిదండ్రులు మొట్టమొదటిగా అలలాడిపోయేది ఎవరంటే తల్లిదండ్రులు ఎక్కువగా అలలాడిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. అంత గొప్పది. ఎందుకంటే దేని బిడ్డలారా, ఇతరులను చూసినప్పుడు అంత బాధ నీకు కలగొచ్చు గానీ, అంతగా లోలోపలగా వెళ్ళి దుఃఖపడలేవు. కానీ మన ఇంట్లో బిడ్డకు ఎవరికైనా ఇలాగ జరిగినప్పుడు ఎలాగుంటుందంటే దేని బిడ్డలారా, గుండెల్లో ఒక రకమైన కోత. హల్లెలూయా. దాన్ని చూసి ఏ తల్లికి, ఏ తండ్రికి దేని బిడ్డలారా దాన్ని చూసి తట్టుకోలేరు. అలా ఉండాలని ఎవ్వరు కోరుకోరు. ఎవ్వరు కోరుకోరు. హల్లెలూయా. తన బిడ్డలు ఎలాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారంటే ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని దేని బిడ్డలారా ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అంటే దేని బిడ్డలారా, మరి ఈ జీవము కలిగినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులే అలాగా కోరుకున్నప్పుడు, ఆ జీవము కలిగినటువంటి ఆ పరమ తండ్రి దేవుడు మనల్ని ఇంకెలాగా ఉండాలని కోరుకుంటాడంటే, దేని బిడ్డలారా ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ఇదే మాట అంటాడు పౌలు భక్తుడు అంటాడు. ఈ విషయం మీకు చాలా చెప్పాను. ఇదిగో నేను మీతో చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే, అది చూసి దేని బిడ్డలారా ఆ పరమ తండ్రి కూడా సంతోషిస్తాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడింది, మనమంట రొట్టెనడిగితే ఆయన రాతిని ఇచ్చేవాడు కాదండి ఆయన. అస్సలు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, జాగ్రత్తగా వినండి, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మన మీద, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి ఈవులు దేవుడు మనకిస్తాడంట. ఎందుకని అలా ఇవ్వాలాయన? ఎందుకని ఆయన మనకు అంత సమృద్ధిగా ఇవ్వాలని కోరుకున్నాడంటే, ఆయనకు ఆశ ఏంటంటే మీరు సంతోషంగా, ఆనందంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా. కనుక దేని బిడ్డ అంటాడు, ఇదిగో మీరు అంటాడు ఇక్కడ దేని బిడ్డ ఉత్సహించండి. ఎలాగంట 23 వచనంలో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది కడవరి వర్షము, తొలకరి వర్షము అనే మాట ఎందుకని వాడబడింది అంటే, నిజంగా మానవుని యొక్క మనుగడ భూమి మీద నడవాలి అంటే, మానవుని యొక్క కుటుంబాలు సమృద్ధిగా ముందుకు సాగాలి అంటే,
కడుపు నిండా భోజనం ఉండాలి అంటే, భోజనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా దేని బిడ్డలారా, ప్రకృతి అనేది మానవునికి సహకరించాలి. గుర్తుంచుకోండి. ప్రకృతి అనేది మానవునికి సహకరించాలి. ఈ ప్రకృతి అనేది మానవుడు చేసే పనికి సహకారంగా ఉండాలి. హల్లెలూయా! అంటే దేని బిడ్డలారా, ఈ కాలం వచ్చింది, జూన్, జూలై వచ్చిందనుకోండి, రైతు యొక్క కనులన్నీ ఎటువైపు చూస్తాయంటే ఆకాశం వైపు చూస్తాయి. తొలకరి వర్షం వచ్చేది ఏ కాలంలోనండి? ఈ కాలమే. అవునా కదా? ఎందుకని దేని బిడ్డలారంటే, మనకంటే దేని బిడ్డలారా కాలువల ద్వారా మరి చాలలో నీళ్లు పెట్టుకుని పంటలు పండిస్తున్నాం. కానీ కొన్ని రాతి ప్రాంతపు ప్రజల్లో వారికి బోర్లు ఉండవు, లేకపోతే కాలువలు ఉండవు. వారు ఎంతసేపు కూడా వారు పంటలు పండించాలి అంటే వారు ఆకాశం వైపు చూస్తారు. ఎందుకంటే వర్షం పడాలి, విత్తనాలు నాటాలి, మొలకలు రావాలి. హల్లెలూయా! అప్పుడు వారు దేని బిడ్డలారా ఆ భూమి మీద వారి విత్తనాలు వేసి ఆ పంటను వారు సాగు చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాలు ఇప్పటికి కూడా దేని బిడ్డలారా, చాలా ప్రాంతాల్లో నీరు లేని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే కేవలము వారు ప్రకృతి పరమైనటువంటి ఆ నీటి మీద, ఆ వాతావరణం మీద మాత్రమే ఆధారపడి పంటలు పండించేవారు చాలా ఉన్నారు. వారికి దేని బిడ్డలారా ఇలాంటి కడవరి వర్షం, ఈ తొలకరి వర్షం అనేది వారి దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా! అది చాలా విలువైనది. ఆ తొలకరి వాన కోసం వారు చాలా ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వర్షం పడుద్దా, ఎప్పుడు మనం విత్తనాలు భూమిలో నాటుదామా అని దేని బిడ్డలారా వారు ఎప్పుడు కూడా వారి చూపు ఎక్కడ ఉంటుందంటే ఆకాశం వైపు ఉంటుంది. కొండల వైపు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తొలకరి వర్షము, ఆ కడవరి వర్షము దేని బిడ్డలారా చక్కగా ఆ ప్రాంతాన్ని తడిపిద్దో, అప్పుడు వారు ఉల్లాసం, వారి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటే దానిని మనం ఏ మాత్రం కూడా ఎంత అంతని చెప్పలేమండి. హల్లెలూయా! అనుభవించే వాళ్ళకి తెలిసిద్దా ఆ సంతోషం. అవునా కదండి? అందుకే ఎప్పుడైతే ఇలాగ వర్షం పడద్దో అప్పుడు ప్రభు అన్నాడు దేని బిడ్డలారా, చూడండి 23లో చదివాం కదా, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును. హల్లెలూయా! కొట్లు ఎప్పుడు నిండుతాయి చెప్పాలి? కడవరి వర్షం కురిసినప్పుడు, వాళ్ళు విత్తనాలు నాటినప్పుడు, అది చక్కగా మొలిచి పంట పండినప్పుడు కొట్ల నిండా ధాన్యం ఉంటుంది. హల్లెలూయా! అవునా కదా? ఇప్పుడు దేని మీద కొట్ల నిండా ధాన్యం ఉండాలి అంటే ఏది కారణమయ్యింది అంటే దేని బిడ్డలారా, కడవరి వర్షం కారణమయ్యింది. హల్లెలూయా! ఆ కడవరి వర్షం అనేది లేకపోతే కొట్లన్నీ ఎలా ఉంటాయండి? ఖాళీగా ఉంటాయి. మనిషి హృదయాలన్నీ ఎలా ఉంటాయంటే బాధతో ఉంటాయి, దుఃఖంతో ఉంటాయి. ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడిందంటే దేని బిడ్డలారా, యోసేపు కాలంలో యాకోబు తన బిడ్డలను కలిగినటువంటి సందర్భంలో దేని బిడ్డలారా భయంకరమైనటువంటి కరువు వచ్చింది. భయంకర కరువు వచ్చింది. వర్షాలు లేవు. వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం వలన దేని బిడ్డలారా పంట వేయడానికి అవకాశం లేదు. దానివల్ల ఆ విపరీతమైన కరువు వచ్చినప్పుడు దేని బిడ్డలారా ఎన్ని సంవత్సరాలండి? దాదాపుగా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది. 7 సంవత్సరాలు విపరీతమైన కరువు వచ్చింది. ఇలాగ కరువు వస్తుందని దేవుడు ముందుగానే దేని బిడ్డలారా ఆ యొక్క ఐగుప్తు రాజుకి దర్శనములో 7 బలహీనమైనటువంటి ఆవులు, 7 బలమైనటువంటి ఆవులు కనబడినప్పుడు దేని బిడ్డలారా ఆ బలహీనమైనవి బలవంతమైన వాటిని మృంగివేసినట్లుగా, అప్పుడు దానికి అర్థం ఏంటయ్యా అని అడిగినప్పుడు యోసేపు దానికి వివరణ ఇస్తాడు. ఏంటంటే 7 సంవత్సరాలయ్యా విపరీతమైన పంట పండుద్ది. అసలు సామాన్యమైన పంట కాదది, చాలా విపరీతమైన పంట పండుద్ది. ఆ 7 సంవత్సరాల్లో పండిన పంటంతా కూడా మనం ఏం చేయాలంటే గిడ్డంగులు కట్టించి, కొట్టుగదులు కట్టించి ఆ 7 సంవత్సరాలు పండిన పంటంతా కూడా ఏం చేయాలంటే దాంట్లో నిలవ వేసుకుని మనం దాచుకోవాలి. దాచుకున్నప్పుడు దేశమంతా కరువు వచ్చినప్పుడు ఎక్కడ పంటలు ఉండవు కాబట్టి దేశంలోనూ ప్రపంచంటువంటి ప్రజలందరూ కూడా ఆహార పదార్థాల కోసం, ధాన్యం కోసం మన దగ్గరికి వస్తారు. మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశ్రయిస్తారు. అప్పుడు ఆహారం అనేది కరువైంది కనుక మనం ఎంత వెల పెట్టినా కానీ ఆ ప్రజలు దాన్ని వెల చెల్లించి మన దగ్గర ఉన్నటువంటి ధాన్యపు గింజలు వారు కొనుక్కుంటారయ్యా అని చెప్పినప్పుడు దేని బిడ్డలారా రాజు ఏం చేస్తాడంటే ఆ 7 సంవత్సరాలు పండినటువంటి పంటంతా కూడా చక్కగా సమకూర్చి ఏనాడు కట్టినటువంటి దేని బిడ్డలారా
కొట్టుగదులు పెద్ద పెద్ద దేని బిడ్డలారా ధాన్యపు గిడ్డంగులు కట్టి ఆ దేశంలో పడిన పంటంతా కూడా ఎక్కడా కూడా వ్యర్థమైపోకుండా చాలా జాగ్రత్తగా దాంట్లో భద్రపరుస్తాడు. నిజంగా తన సేవకుడైనటువంటి యోసేపు చెప్పినట్లుగానే 7 సంవత్సరం తర్వాత భయంకరమైన కరువు. కారణం ఏంటంటే వర్షాలు లేవు. వర్షాలు లేవు. దాని వలన ఏం పెట్టారా విపరీతమైన కరువు వచ్చినప్పుడు చివరికి ఈ కరువు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే వేరే దేశములో బ్రతుకుతున్నటువంటి యాకోబు దగ్గరకు వెళ్ళిపోయింది. అప్పుడు అంటాడయ్యా, తినడానికి తిండి గింజలు లేవు, పలానా చోట పలానా ఐగుప్తు దేశంలో విపరీతమైనటువంటి ధాన్యపు గిడ్డంగులు కట్టి ఆ గిడ్డంగులలో ధాన్యాన్ని నిల్వ చేశారంట, మన కోసం ఆహారం తీసుకోవడానికి వెళ్ళండి అని అతను బిడ్డలు పంపిస్తాడు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా అక్కడ వర్షపు జల్లు అనేది దేనికి గుర్తుగా ఉందంటే మానవుని యొక్క మనుగడకు సమృద్ధికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఆ వర్షం అనేది ఉంటే, ఆ తొలకరి వర్షం అనేది ఉంటే, ఆ తొలకరి వర్షపు జల్లు ఉంటే మానవునికి దేని బిడ్డలారా జీవనాధారం మనుగడ అనేది చాలా సులువుగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే దేని బిడ్డలారా, సియోను జనులారా ఉత్సహించండి, మీ దేవుని యెహోవా యందు ఉత్సహించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. హల్లెలూయా.